హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి MongoDB కనెక్షన్ విత్ స్ప్రింగ్ బూట్, MongoDB కనెక్షన్ విత్ ఫ్లాస్క్ అండ్ MongoDB కనెక్షన్ విత్ ఎక్స్ప్రెస్.js. సో దీనికోసం మనం MongoDB అట్లాస్లో ఓ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ అకౌంట్ ఎందుకంటే ఇది క్లౌడ్ కాబట్టి మనకి కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తారు. దాన్ని యూజ్ చేసి మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం మనము ఆ 3 ఫ్రేమ్వర్క్స్లో. అది ఎలా చూద్దాం, ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఎలా తీసుకురావాలో. సో ఇలా మీకు MongoDB క్లౌడ్, సో ఇలా మీకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో ఇలా మీకు ఈ కనెక్షన్ స్ట్రింగ్ వస్తుంది. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన కనెక్షన్ స్ట్రింగ్. దీన్ని మనం కాపీ చేసుకోవాలి. సో దీన్ని మనం మన బ్యాక్ఎండ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్స్ప్రెస్.jsతో మన MongoDBని కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఆ కనెక్షన్ స్ట్రింగ్ని .envలో పెట్టుకోవాలి, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. సో ఇప్పుడు మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. సో దీనికి కావాలంటే మనం 2 ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలి. అవేంటంటే ఎక్స్ప్రెస్ ఒకటి, మాంగూస్ ఒకటి. మన డేటాబేస్ మాంగూస్ కాబట్టి. సో ఇవి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మన కనెక్షన్ స్ట్రింగ్ .envలో ఉంది కాబట్టి .envని కాన్ఫిగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేద్దాం రెండింటిని, ఎక్స్ప్రెస్ అండ్ మాంగూస్ని. మాంగూస్. సో ఇప్పుడు మనం యాప్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి ఎక్స్ప్రెస్తో. నెక్స్ట్ మన పోర్ట్, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు నచ్చిన పోర్ట్ పెట్టుకోవచ్చు అని. సో ఇప్పుడు mongoose.connect అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం కనెక్ట్ అవుతాం. ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ ఉంది, .envలో ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకురావాలి. సో ఆ కనెక్షన్ స్ట్రింగ్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో అది process.env. అక్కడ ఏం నేమ్ ఇస్తే అది ఉంటుంది. మాంగో, చూద్దాం ఏమి ఇచ్చాము. మాంగో URI. ఓకే, నెక్స్ట్ ఇది ఒక async ఫంక్షన్. మన కనెక్షన్ ఒకవేళ సక్సెస్ అయితే .thenలోకి వెళ్తుంది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి కదా, దాన్ని మనం క్యాచ్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ సక్సెస్ అయితే MongoDB కనెక్టెడ్. ఒకవేళ ఏవైనా ఎర్రర్స్ వస్తే వాటిని క్యాచ్ చేయాలి. వాటిని క్యాచ్ చేసి ఆ ఎర్రర్స్ని మీరు చూపించాలి. చూపించడానికి ఇక్కడ మనం ఎర్రర్ ఫంక్షన్ రాద్దాం. ఎర్రర్ అండ్ కనెక్షన్. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవుతుందో అది చూడడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం, లిజన్ ఫంక్షన్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాం. సో ఇది ఓవరాల్ కోడ్. దీన్ని మనం రన్ చేయడానికి మీకు నోడ్ స్పేస్ యాప్ అనే ఒక
ఈ కమాండ్ యూస్ చేసి మనం ఈ ఎక్స్ప్రెస్.js అప్లికేషన్ రన్ చేస్తాం. సో మన సర్వర్ అయితే రన్ అవుతుంది 5000 పోర్ట్లో, అండ్ మన MongoDB కూడా కనెక్ట్ అయ్యింది. అండ్ దిస్ ఇస్ ద కనెక్షన్ హౌ టు కనెక్ట్ MongoDB విత్ ఎక్స్ప్రెస్.js. ఓకే గైస్, మన సెకండ్ కనెక్షన్ వచ్చేసి ఫ్లాస్క్ విత్ MongoDB. సో దీనికోసం మనం కొన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి. ఫ్లాస్క్ మాంగో క్లయింట్ MongoDB కాబట్టి నెక్స్ట్ URL లైబ్రరీ. సో ఫ్లాస్క్ అనేది మన అప్లికేషన్ కోసం, మాంగో క్లయింట్ అనేది MongoDB కోసం. ఆ URL లైబ్రరీ అనేది URLలో ఏవైనా స్పెషల్ క్యారెక్టర్స్ @ లాంటివి ఉంటాయి కదా, సో వాటి కోసం అది మేము పాస్వర్డ్కి యూస్ చేసాం. సో మీకు ఇప్పుడు కోడింగ్ చేసి, సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ ఫ్రమ్ pymongo. ఇంపోర్ట్ mongo ఫ్రమ్ URL. సో ఇందులో డాట్ పార్స్ అనే ఒక మెథడ్ ఉంది, వాటిని ఇంపోర్ట్. సబ్ ప్యాకేజ్లో కోడ్ ప్లస్ దీన్ని యూస్ చేస్తాం మనం. సో ఫస్ట్ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి మన ఫ్లాస్క్ అప్లికేషన్కి. నెక్స్ట్ మన యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. ప్రోగ్రామ్ నావిగేటర్. ఓకే, మన యూజర్ నేమ్ ప్రోగ్రామింగ్ నావిగేటర్ ఇన్ఫో. నెక్స్ట్ మన పాస్వర్డ్. యాక్చువల్లీ పాస్వర్డ్ మీకు చెప్పకూడదు, కానీ వేరే ఆప్షన్ లేకుండా సో ఈ స్పెషల్ క్యారెక్టర్ ఉంది కదా, దీనికోసం మీకు ఈ చూపించడానికి ప్రూఫ్ కనేసి మేము పెట్టాం ఈ @ స్పెషల్ క్యారెక్టర్ని. ఈ కోడ్ ప్లస్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది, URL లైబ్రరీ. సో ఈ @ని %40 లా కన్వర్ట్ చేసి అది మనకి యూజ్ చేస్తుంది. ఇక్కడ మనకి Mongo URL స్ట్రింగ్ కావాలి, సో ఇది మనం ముందు స్టోర్ చేసుకున్నాం. సో దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు మన కనెక్షన్ ట్రై చేద్దాం. సో ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తే వాటిని క్యాచ్ చేయడానికి ట్రై బ్లాక్. మన Mongo క్లయింట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం మన Mongo URL యూస్ చేసి. సో నెక్స్ట్ మన డేటాబేస్ని ఇంటిగ్రేట్ చేయడానికి మన డేటాబేస్ నేమ్ బ్యాక్ఎండ్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ ఈ client.admin అనేది దేనికంటే మన ఈ కమాండ్ వల్ల ఆ కనెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది పింగ్ చేస్తుంది, ఆ కమాండ్ని కనెక్ట్ చేయమనేసి పింగ్ చేస్తుంది. సో దట్ మనకి ఏమైనా ఎర్రర్లు వస్తే అక్కడ వస్తాయి, వాటిని క్యాచ్ చేయడానికి నెక్స్ట్ ఎక్సెప్షన్ బ్లాక్ రాస్తాం. సో ఒకవేళ ఏ ఎర్రర్స్ రాకపోతే ఇక్కడ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తే వాటిని క్యాచ్ చేయడానికి ఎక్సెప్ట్ బ్లాక్. ఏవైనా ఎర్రర్స్, ఆ ఎర్రర్ని ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మన మెయిన్
అప్లికేషన్ రన్ చేయడానికి app.run debug equal true. సో ఈ యూజర్ నేమ్ అనేది మన యూజరు. సో మనకి ఓ ఎర్రర్ ఉంది, ఓ వార్నింగ్ పర్లేదు. సో ఈ అప్లికేషన్ రన్ చేయడానికి పైథాన్ స్పేస్ ఈ కమాండ్ అయినా కొట్టచ్చు, లేదా ఈ పైన ఈ బటన్ అయినా నొక్కొచ్చు. సో అప్లికేషన్ రన్ అవుతుంది. సో మీరు ఎక్కడ చూసినట్లయితే మనకి ఇంకా డేటాబేస్తో కనెక్షన్ రాలేదు. సో ఇదిగోండి డేటాబేస్తో కనెక్ట్ అయిపోయింది, MongoDB కనెక్టెడ్. దిస్ ఈస్ హౌ టు కనెక్ట్ MongoDB విత్ ఫ్లాస్క్. సో గైస్ మన నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి MongoDB విత్ స్ప్రింగ్ బూట్. సో స్ప్రింగ్ బూట్ని అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ముందుసారి చూపించాం కదా. లైక్ ఇప్పుడు స్ప్రింగ్ ఇనిషియలైజర్ వెబ్సైట్ నుంచి కొన్ని డిపెండెన్సీస్ యాడ్ చేసుకొని చేయడం. సో దాని తర్వాత మీకు అప్లికేషన్ ఎలా వస్తుంది. సో ఈ అప్లికేషన్ మీరు రన్ చేశాక ఫస్ట్ అది కాంపోనెంట్ని స్కాన్ చేస్తుంది. సో ఈ కాంపోనెంట్ని స్కాన్ చేసి మొత్తం ఈ కాంపోనెంట్ అంటే ఈ క్లాస్ దేన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, కమాండ్ లైన్ రన్నర్ అనే ఒక ఇంటర్ఫేస్ని. సో ఈ ఇంటర్ఫేస్ని రన్ చేసి ఈ క్లాస్ రన్ అవుతుంది. సో ఈ వాయిడ్ రన్ అనే ఫంక్షన్ కాల్ అవుద్ది. సో ఈ వాయిడ్ ఫంక్షన్ అనే రన్ కాల్ అవడం వల్ల ఈ గెట్ నేమ్ అనేది మన మాంగో టెంప్లెట్ నుంచి తీసుకుంటుంది. అది తీసుకొని ఒకవేళ మన స్ట్రింగ్ ఎక్కడ ఉంటుంది, application.propertiesలో ఉంటుంది. సో ఈ application.propertiesలో ఈ స్ట్రింగ్ బట్టి అది డేటాబేస్ నేము అవి తీసుకొని అది చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఎనీ ఎర్రర్ అక్కర్స్ దెన్ ఇట్ విల్ థ్రోస్ అన్ ఎర్రర్. అది మనం ఈ కమాండ్ లైన్లో చూడడానికి ఈ కమాండ్ లైన్ రన్నర్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో మన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి మన అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ చెప్పాను కదా, కాంపోనెంట్ స్కాన్ చేసి ఇక్కడ మనం మెసేజ్ చూడొచ్చు, MongoDB కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది అనమాట కనెక్షన్ విత్ MongoDB కనెక్షన్ విత్ స్ప్రింగ్ బూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.